హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో టేస్టీ అయినా దొండకాయ పప్పు చేయబోతున్నామండి. దీనికోసం మనం ముందుగా 1/2 కేజీ దొండకాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ముందుగా వీటిని చక్రాల్లా రౌండ్గా కోసుకొని మనం మళ్ళీ ఒక 2 మినిట్స్ వాటర్లో ఉంచుకోవాలి. ఆ వాటర్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కడుక్కోవాలండి. అలాగే ముందుగా కుక్కర్లో నేను చిన్న గ్లాస్తో 1 గ్లాసు కందిపప్పు, అలాగే 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. మీరైతే ఎంత తీసుకుంటారో అంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే ఇంత తీసుకుంటున్నాను. అవి అందులో సరిపడినంత వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కడుక్కున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. అలాగే 1 ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. అలాగే 1 టమాటో తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని, కొంచెం ఆయిల్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మీరైతే 4-5 విజిల్స్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే 4 విజిల్స్తో అయిపోయింది. ఇప్పుడైతే మనం మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. చూడండి, పప్పు గుత్తితో మనం మెదుపుకుంటే పప్పు చాలా బాగుంటుంది. అలాగే దొండకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా నలగాల్సినంత అవసరం లేదు. కచ్చపాచగా దంచుకున్నట్టు బాగా నలుపుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. ఆ గుజ్జును అందులో వేసి కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు బాగా మరిగించుకోవాలండి. పోపు కోసం మనం ప్యాన్ పెట్టుకొని అందులో పోపు దినుసులు, అలాగే కొంచెం ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్లో కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొంచెం ఇంగువ, సాంబార్ పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్న పప్పుని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంటే ఎంతో టేస్టీ అయినా దొండకాయ పప్పు రెడీ అవుతుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.